భక్తులందరికీ హరే కృష్ణ. స్కంద పురాణ అంతర్గతం శ్రీమద్ రామాయణం గురించి మనం చెప్పుకుంటున్నామండి. నైమిషారణ్యంలో ఋషిగణము ఈ కలియుగం యొక్క పరిస్థితి, కలియుగంలో జనులు ఏ విధంగా అపవిత్రంగా ఉంటారు, వర్ణము ఆశ్రమం యొక్క నియమాలు పాటించరు అంటూ జనుల యొక్క అపవిత్ర గురించి, వారు పడే దుఃఖాల గురించి ఋషిగణము ప్రశ్నించినప్పుడు సూత గోస్వామి అంటున్నారు, హే ఋషిగణులారా, కలియుగంలో ఎంత అపవిత్ర స్థితిలో ఉన్నా సరే వారు సైతము శ్రీమద్ రామాయణం శ్రవణం చేస్తే వారు ఆ అపవిత్ర స్థితి నుండి బయటపడి పవిత్రులయ్యి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడి చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటూ సూత గోస్వామి అంటున్నారు. పూర్వము మీరు అడిగిన ప్రశ్నలే సనత్ కుమారులు నారదమునిని అడిగారు. నారదముని వారికి రామాయణం వినిపించారు. ఆ రామాయణాన్ని నేను మీకు వినిపిస్తాను. కనుక కలియుగంలో వచ్చే జనులు ఎవరైతే భాగ్యవంతులు శ్రీమద్ రామాయణాన్ని శ్రద్ధాభక్తులతోటి వింటారో వారు సైతము వారి యొక్క అపవిత్ర స్థితి నుండి బయటపడి ఈ సంసార చక్రం నుండి బయటపడి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అంటూ సూత గోస్వామి అంటున్నారు. రామాయణ మహాకావ్యం సర్వవేదార్థ సమ్మతం సర్వపాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం. రామాయణ మహాకావ్యం. రామాయణం అనేది మహాకావ్యం, ఆది కావ్యం. ఇంకా సర్వవేదార్థ సమ్మతం, అన్ని వేదాల యొక్క సారమే శ్రీమద్ రామాయణం. సర్వపాప ప్రశమనం, అన్ని పాపాలను, ఈ జన్మ పాపాలు కాదు, పూర్వజన్మ పాపాలు, అంతకుముందు జన్మల పాపాలు, అన్ని పాపాలను కూడా సర్వనాశనం చేసేస్తుంది ఎవరైతే శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేస్తారో. ఇంకా ఏంటి, దుష్టగ్రహ నివారణం. ఒక్కోసారి అంటూ ఉంటారు, స్వామి మాకు ఏ శనిగ్రహం పట్టుకుందో కానీ మేము ఏ పని చేసినా కూడా సరిగ్గా కావడం లేదు, వ్యాపారం కానీ ఏమైనా సరే ఏం చేయాలి మేము అనే వారికి సైతము ఉపాయం ఇక్కడ చెప్పారు. దుష్టగ్రహ నివారణం. భయంకరమైన దుష్టగ్రహాలు పట్టుకున్నా కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పట్టుకున్నా కూడా ఎవరైతే శ్రీమద్ రామాయణం వింటారో దుష్టగ్రహం, అటువంటి దుష్టగ్రహాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. దుస్వప్న నాశనం. ఒక్కోసారి అంటూ ఉంటారు, స్వామి నిద్రపోతే కల్లో రకరకాల దుస్వప్నాలు వస్తున్నాయి, ఏం చేయాలి? వారికి కూడా ఉపాయం చెప్పబడింది ఇక్కడ స్కంద పురాణంలో, శ్రీమద్ రామాయణ మహాత్మ్యంలో. ఎవరికైతే దుస్వప్నాలు వస్తాయో వారు రామాయణం వింటే ఆ దుస్వప్నాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. ధన్యం భుక్తి ముక్తి ఫలప్రదం. భుక్తి, ఈ లోకంలో సుఖంగా ఉంటారు, ముక్తి మళ్ళీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే శ్రీమద్ రామాయణాన్ని శ్రద్ధాభక్తులతోటి వింటారు. రామచంద్ర గుణోపేతం సర్వ కళ్యాణ సిద్ధిదం. శ్రీరామచంద్రుని యొక్క గుణాల సమూహమే రామాయణం. రామ అయనం. రామాయణం అంటే రామ, భగవంతుని పేరు రామ. అయనం అంటే నివసించడం, ఉండడం. సంపూర్ణంగా శ్రీరామచంద్రుని యొక్క గుణాల సమూహమే శ్రీమద్ రామాయణం. ఇంకా ఏంటి, ధర్మార్థ కామ మోక్షాణం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ ప్రాప్తమవుతాయి ఎవరైతే శ్రీమద్ రామాయణం శ్రవణం చేస్తారు. మహాపాతక యుక్తోవ సర్వపాతకై. మహాభయంకరమైన పాపాలు, గోహత్య, బ్రాహ్మణ హత్య, ఇటువంటి భయంకరమైన పాపాలు చేసిన వారు సైతం ఒకవేళ సాధు సాంగత్యంలో శ్రీమద్ రామాయణం శ్రవణం చేస్తే
ఆ భయంకరమైన పాపాల నుండి కూడా బయటపడిపోతారు. అంత అద్భుతమైంది శ్రీమద్ రామాయణం. శ్రోతవ్యం చ సదా భక్త్యా రామాఖ్యానం సదా నృవిం. శ్రీ రామభక్తి లభిస్తుంది ఎవరైతే రామాయణం శ్రవణం చేస్తారో. తస్మాత్తు రామాయణ నామధేయం. ఈ మహాకావ్యం పేరు రామాయణం. యస్మిన్ శృతే జన్మ జరాధినాశో. జన్మ మృత్యు జర వ్యాధి సర్వనాశనం అయిపోతుంది ఎవరైతే రామాయణం శ్రవణం చేస్తారు. ఇంకా ఏమంటున్నారు సూత గోస్వామి? ఇంకా ప్రత్యేకంగా నిత్యము శ్రవణం చేయటం ముక్తి ఫలం. ప్రతిరోజు కూడా ఎంతో కొంత రామాయణం శ్రవణం చేయాలి, లేకపోతే పఠించాలి. ఈ విధంగా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ అంటున్నారు, ఊర్జే మాగే సితే పక్షే చైత్రే చ ద్విజసత్తమ. ఇక్కడ సూత గోస్వామి అంటున్నారు, ఊర్జే కార్తీక మాసంలో, మాఘే మాఘమాసంలో, చైత్రే చైత్ర మాసంలో, శుక్లపక్షం నందలి పాడ్యమి నుండి మొదలుకొని 9 రోజులు ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. ఇది శుభప్రదం, ఒక నియమం. రామాయణం సర్వదా శ్రవణం చేయటం సర్వోత్తమం. ఒక్కోసారి అంటారు, ఈ కలియుగంలో జనాలకి సమయం లేదు స్వామి, మాకు అసలు సమయమే లేదు, ఒక నిర్దిష్టమైన సమయం చెప్పండి అప్పుడు మేము శ్రవణం చేస్తాం అనేవారికి ఇక్కడ చెప్తున్నారు, కార్తీక మాసం, మాఘమాసం లేదా చైత్రమాసంలో పాడ్యమి నుండి మొదలుకొని 9 రోజులు, శుక్లపక్షంలో 9 రోజుల వరకు కంటిన్యూగా ఎవరైతే శ్రీమద్ రామాయణం శ్రవణం చేస్తారో వారి భయంకరమైన ఈ సంసార దుఃఖం నుండి బయటపడి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మీరు కేవలం ఉద్ధరింపబడరు, మీ పూర్వ తరాల వారు కూడా ఉద్ధరింపబడతారు. వచ్చే 7 తరాలు, పోయిన 7 తరాలు అందరూ కూడా ఉద్ధరింపబడతారు. ఇంకా ఏంటి? రామాయణ పరాయేతు ఘోరే కలియుగే ద్విజ. ఓ ఋషిగణులారా, ఈ భయంకరమైన కలియుగ బాధల నుండి బయటపడిపోతారు ఎవరైతే రామాయణం కథ శ్రవణం చేస్తారో, పఠిస్తారో. ఏ గృహంలో అయితే రామాయణం ఉంటుంది, నిత్యము శ్రవణం చేస్తూ ఉంటారు, నిత్యం పఠిస్తుంటారు, వారి యొక్క గృహము తీర్థసమం. తద్గృహం తీర్థరూపం హి దుష్టానాం పాపనాశనం. వారి యొక్క గృహం, అన్ని తీర్థాలు వారి యొక్క గృహంలోకి వస్తాయి, నివసిస్తాయి. కొన్ని విషయాలు మనం మళ్ళీ వచ్చే క్లాస్లో చెప్పుకుంటామండి. హరే కృష్ణ.